V9 తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనము దగ్గు గురించి చెప్పుకుందాం. దగ్గులో చాలామందికి రకరకాలుగా ఒక 7-8 రకాల దగ్గులు ఉన్నాయి. అది రన్నింగ్ నోజు దగ్గు, థ్రోట్ ఇచ్చింగ్ దగ్గు, అదే కాకుండా తర్వాత థ్రోట్ ఇన్ఫెక్షన్తో వస్తున్నటువంటి దగ్గు, రన్నింగ్ నోజు, తర్వాత స్లేషియం, ఇవన్నీ కఫము, బ్రాంకైటిస్, ఇవన్నీ కూడా మనకు దగ్గులుగా మనకు ఉన్నటువంటి కారణాలు. అవి ఎందుకు వస్తున్నాయి? అవి చాలా మందికి ఉన్నటువంటి, ఎందుకంటే చాలా మంది కొంత సిగరెట్స్ తాగుతారు, ఆల్కహాల్ తీసుకుంటారు, గుట్కాలు తీసుకుంటారు. మరి వీళ్ళన్నిటి దానివల్ల కూడా మనకు దగ్గులు వచ్చే ఛాన్స్ ఉంది. కొంతమంది ఈ పొల్యూషన్, అంటే కంపెనీలలో పనిచేస్తున్నటువంటి కెమికల్ పొల్యూషన్, లేకపోతే డస్ట్ ఎలర్జీ పొల్యూషన్, ఇవన్నీ కూడా లక్షణాలు అవే వాటి వల్లనే. దాని నుంచి వాళ్ళకి దగ్గు వచ్చే మూమెంట్లో ఆటోమేటిక్గా దానికి వాళ్ళకు సైనసైటిస్గా మారే అవకాశం ఉంది. కాబట్టి దాని నుంచి కూడా హెడేక్ వస్తుంది. కాబట్టి ఈ దగ్గు విపరీతంగా ఉంటుంది. కొన్ని ఇచ్చింగ్ కాపు అస్సలు తగ్గదు. అది కొంతమందికి ఎట్లా వస్తుందంటే, కొంతమందికి ఇప్పుడు మనకు ఎదుటి వాళ్ళకు కూడా దగ్గు, దమ్ము, తుమ్మిలు ఇవన్నీ వస్తుంటాయి. అది మనం వాళ్ళ దగ్గర వెళ్ళి మనం మాట్లాడుతుంటాం. మనం మాట్లాడినప్పుడు కూడా ఆటోమేటిక్గా అది దాన్ని స్క్వీజ్ చేస్తుంటాం. మనం ఆ స్క్వీజ్ చేస్తుంటే అది అంటువ్యాధిలాగా వాళ్ళ నుంచి మనకు సోకే అవకాశం ఉంది. కాబట్టి ఆ టైంలో మనం ఏం చేయాలి? కంపల్సరీ మాస్క్ వేసుకోవడము, లేదంటే మనం చెయ్యి ఇట్లా అడ్డం పెట్టుకోవడము, ఇది చేయాలి డెఫినెట్గా. లేదంటే మాస్క్ లేకపోతే కర్చీఫ్ అడ్డం పెట్టుకోవడము, ఇది చేసినట్టుంటే ఎటువంటి ప్రాబ్లము ఉండదు. కొంతమంది అనుకుంటారు వాడు ఫ్రెండ్ ఫీల్ అవుతాడేమో, పెట్టుకుంటే అది ఫీల్ అవుతాడు అని సమస్య. వానికి ప్రాబ్లం ఉన్నది అన్నప్పుడు మనం ప్రికాషన్స్ కంపల్సరీ తీసుకోవాలి. తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అనేది మనకు రాదు. ఇంకొకటి ఏంటంటే, ఇమ్మీడియట్లీ అలా వచ్చింది అని తెలియగానే మనకు కొద్దిగా సిమ్టమ్స్ తెలుస్తుంది. ఇంటికి రాగానే మనం గోరువెచ్చని నీళ్ళల్లో ఒక పసుపు అండ్ సాల్ట్ వేసి ఒక 4-5 టైమ్స్ అని థ్రోట్ని గార్గింగ్ చేసేస్తే, గార్గింగ్ మీనింగ్ ఇలా చేయగలిగితే 100% లోపల ఉన్న శ్లేష్మాలు, ఈ బ్యాక్టీరియా ఏదైతే ఫామ్ అవుతుందో అది ఇమ్మీడియట్లీ బయటకు వచ్చేస్తుంది. మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఇమ్మీడియట్లీ అదే రోజు మీరు తగ్గుముఖం పడుతుంది. ఆ బ్యాక్టీరియా కిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దగ్గు నుంచి మనం బయటపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అలా తర్వాత బయట రోడ్ సైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఇవన్నీ కూడా కారణాలే మనకి డెఫినెట్గా. అదే కాకుండా మళ్ళీ మనం థమ్స్అప్, కోకోకోలా, తర్వాత స్ప్రైట్స్, ఇవన్నీ కూడా కారణాలు. ఇవన్నీ కూడా మనం చాలా మంది మిర్చీలు తింటుంటాం, లేకపోతే బజ్జీలు తింటుంటాం, తర్వాత ఇవన్నీ తీసుకుంటుంటాం. వాటి వల్ల కూడా ఆయిల్ చేంజ్ చేసి వాళ్ళు వాడరు. ఒకటే ఆయిల్ కంటిన్యూ 1 వీక్ వరకు వాడుతుంటారు. కాబట్టి దానివల్ల కూడా మనం బ్యాక్టీరియా పేరుకుపోతుంది. మన థ్రోట్లో పేరుకుపోయినప్పుడు ఆటోమేటిక్గా కొన్ని లక్షలలో బ్యాక్టీరియా తయారై కొన్ని కోట్లకు చేరుకునే అవకాశం ఉంటుంది. అందుకే కొంతమందికి, చాలా మందికి డస్ట్ ఎలర్జీ వల్ల చాలా మందికి క్రానిక్గా మారిపోయి అది తగ్గే ముఖం పట్టదు డెఫినెట్గా. మళ్ళీ అప్పుడు మనం డెఫినెట్గా దాన్ని స్పోటమ్ టెస్టే కావచ్చు, లేకపోతే బ్లడ్ టెస్టే కావచ్చు, ఇవన్నీ చేసుకొని మనం మన దగ్గర తెలుసుకున్నటువంటి ఫిజిషియన్ డాక్టర్ ఎవరైతే సీనియర్ డాక్టర్ ఉన్నారో, మీ ఫ్యామిలీ ఫిజిషియన్ ఎవరైతే ఉన్నారో, ఇవన్నీ కూడా వెళ్ళి మనం తీసుకుంటే ఇమ్మీడియట్లీ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నగా ఉన్నప్పుడే ప్రాబ్లం ఉన్నప్పుడే దాన్ని మీరు రెక్టిఫై చేసేసుకొని ఇమ్మీడియట్లీ ట్రీట్మెంట్ వాడండి. వాడితే డెఫినెట్గా తగ్గుతుంది. అంతేగాని మీరు ట్రీట్మెంట్ ప్రాబ్లం ఉంది కదా, తగ్గుతుంది కదా, నేను ఇది తింటే తగ్గుతుంది, అది తింటే తగ్గుతుంది, అలా ఎప్పటికీ తగ్గదండి. 100% దయచేసి మీరు అలా నమ్మకండి. మీరు డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసేసుకుంటే మనకు ఉపశమనం నుంచి బయటపడతాము, దగ్గు నుంచి బయటపడతాము. అదే క్రానిక్గా మారడానికి ఛాన్సెస్ ఉండదు. కొంతమంది అట్లే వదిలిపెట్టి ఏ మందులు వాడకపోతే అది క్రానిక్గా మారిపోయి దాన్ని న్యూమోనియాగా డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు చూడండి, అప్పుడు మనకు దమ్ము, ఆయాసము, తర్వాత బ్రీతింగ్ ప్రాబ్లము, బ్రీత్లెస్నెస్, ఇవన్నీ కూడా మనకు కారణాలు అవుతున్నాయి. కాబట్టి అలా చేసుకోకండి. ప్రతి ఒక్కరూ తీసుకొని ప్రికాషన్స్ తీసుకొని డాక్టర్ దగ్గర కలిసి, మీకు ఏదైనా డౌట్గా ఉంటే మేము చేస్తున్నటువంటి మాకు కామెంట్స్ పెట్టండి, లేదంటే ఇంకేదైనా చెప్పండి. దాని నుంచి మళ్ళీ నేను రిప్లై చెప్పడానికి నేను డెఫినెట్గా చూస్తాను. రిప్లై ఇవ్వడానికి నేను ప్లాన్ చేస్తాను. కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు ఈ V9 తెలుగు ప్రేక్షకులు చెప్పేది ఏంటంటే, డెఫినెట్గా మీరు ఫాలో కండి, చూడండి. హ్యాపీ. థ్యాంక్ యూ.